తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఓం శ్రీ గురుభ్యో నమః. విశ్వావసు సంవత్సరంలో కర్కాటక రాశి వాళ్ళకి గ్రహస్థితి ఏ విధంగా ఉంది, గ్రహ సంచార విషయం ఎలా ఉంది, ఏ విధంగా వాళ్ళ యొక్క ఫలితాలు అనేవి ఏ విధంగా ఉంటాయి ఒకసారి తెలుసుకుందాం. ముందు ముఖ్యంగా కర్కాటక రాశి పునరస్సు నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వ్యక్తులు కానీ, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళందరూ కూడా కర్కాటక రాశి జాతకులు అవుతారు. హీ, హూ, హే, హో, డా, డి, డు, డే, డో అక్షరాల వాళ్ళందరూ కూడా కర్కాటక రాశి వాళ్ళు అవుతారు. కర్కాటక రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? విశ్వావసునామ సంవత్సరంలో ఆదాయం అనేది 8గా ఉంటుంది, ఖర్చు అనేది 2గా ఉంటుంది, రాజ్యపూజ్యం 7 ఉంటుంది, అవమానం అనేది 3 ఉంటుంది. ఇది కర్కాటక రాశి వాళ్ళకి. కర్కాటక రాశి వాళ్ళకి ఎంత పర్సెంటేజ్ బాగుంది అంటే 45% బాగుంది. అంటే అవుట్ ఆఫ్ 100 మార్క్స్ వస్తాయని అర్థం. మరి గ్రహస్థితి లోపలికి వెళితే ముఖ్యంగా మనం గ్రహ సంచార వీక్షణానికి వెళ్ళేటట్టయితే మే 14వ తారీఖున గురువు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి సంచారం చేయటం, అలానే మనకి అక్టోబర్ 20వ తారీఖున 2025 గురు కర్కాటక రాశిలో సంచారం చేయటం, కర్కాటకం నుంచి మళ్ళీ మిథున రాశిలోకి వెళ్ళిపోతాడు. ఎప్పుడు అంటే డిసెంబర్ 7వ తారీఖున. రాహుకేతులు మే 20వ తారీఖున మారటం, రాహు మీనం నుంచి కుంభంలోకి రావటం, కేతు కన్ని నుంచి సింహరాశిలోకి సంచారం చేయడం జరుగుతుంది. ఇలాగ ఈ గ్రహస్థితి అనేది ఈ విధంగా ఉంది. మిగతా గ్రహాలన్నీ కూడా రవి, బుధ, శుక్రగ్రహాలు 30 రోజులకు ఒకసారి ఒక రాశి నుంచి మరో రాశికి మారటం, కుజుడు 45 రోజుల పాటు ఉంటాడు, గురువు సంవత్సర కాలం, రాహుకేతులు 18 నెలల పాటు, అలానే శని 2.5 సంవత్సరాలు. ఇది అయితే వీళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకి నేను చెప్పినట్టుగా 45% బాగుంటుందని చెప్పాను. దానికి కొన్ని కారణాలు అనేవి ఉంటాయి. ఏమిటి అని అంటే గౌరవ అవమానాలకి లోటు లేదు. అంటే గౌరవం అనేది బాగా పెరుగుతుంది. ఆదాయం అనేది గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొంత మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ స్థానంలో శని యొక్క దోషం అనేది పోయింది. అంటే మార్చి 29వ తారీఖున ఏదైతే శని భగవానుడు కుంభరాశి నుంచి మీనరాశి సంచారం చేయటం వల్ల అష్టమ శని యొక్క దోషం అనేది పోయింది కాబట్టి ఆర్థిక పరంగా వాళ్ళు బాగా పుంజుకుంటారు. గతం కంటే కూడా మెరుగైన ఫలితాలు ఉంటాయి. గురు ప్రభావం చేత వ్యాపార ఆరంభ విషయాల్లో ఆలస్యం జరిగినా, ఆలస్యం జరుగుతూ ఉండంగా ఒకానొక ఆలస్యం జరుగుతూ ఉంటుంది. ఆలస్యం జరిగినా కూడా ఆర్థిక పరంగా ఆదాయంలో మటుకు లోటు అనేది ఉండదు. ఫైనాన్షియల్ పరంగా గ్రోత్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. ఎకనామిక్ గ్రోత్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి కావటం, గృహాల యొక్క మార్పులు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. మీ కుటుంబంలో ఒకరికి మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. శుభ కార్యక్రమాల సంకల్పం చేస్తారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అన్ని పనులను కూడా విజయవంతం సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ప్రతి పనిలో కూడా కొంత విజయం సాధించే అవకాశం ఉంటుంది. అలానే సంకల్ప బలంతో ముందుకు వెళ్ళటం, అలానే ఆర్థిక పరంగా అనుకూలంగా ఉండటం, కష్ట నష్టాలను ఎదుర్కొనే శక్తి అనేది బాగా భగవంతుడు ఇవ్వటం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కర్కాటక రాశి వాళ్ళు సహజంగా ఏమిటనంటే తొందరగా ఎవరిని నమ్మకపోవటం, బిరివి చేయకపోవటం, అలానే దేనికి కూడా ముందుకు వెళ్ళి తొందరగా చేద్దామనే ఆలోచన అనేది తక్కువగా ఉంటుంది సహజంగా. అంటే నేను చెప్పింది ఏంటంటే దాదాపుగా 10 నెంబర్స్లో 6 నెంబర్స్ జరుగుతుందని అర్థం. అయితే ఆలస్యం చేస్తూ ఉంటారు. కానీ ఆ పనిని మనం తొందరగా పూర్తి చేసి లైఫ్ని మనం లీడ్ చేయాలి, తొందరగా ఫాస్ట్గా వెళ్ళాలనే ఆలోచన అనేది చాలా తక్కువగా ఉంటుంది వీళ్ళకి. దాన్ని మనం పెంచుకోవాలి. పెంచుకొని ఎక్కడ ఏది ఎలా చేయాలి, ఎక్కడ ఏది చేస్తే బాగుంటుంది అనేది ముందుకు వెళ్ళాలి. అయితే అష్టమ శని యొక్క ప్రభావం అనేది తగ్గటం జరిగింది. అలానే వీళ్ళకి వచ్చేటప్పటికల్లా మిగతా గ్రహాల యొక్క ఫలితాలను చూస్తే ద్వితీయ స్థానంలో కేతు యొక్క సంచారం వల్ల వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో డిస్ప్యూట్స్ లేకుండా ఏకాభిప్రాయం అనేది కలగాలి. భార్య ఒక మాట అన్నా, భర్త ఒక మాట అన్నా సర్దుబాటుతనంతో జీవితాన్ని ముందుకు వెళ్ళాలి. చాలామందికి కూడా తెలియదు సర్దుబాటు అనే దాని మీదే పెద్ద ఆయుధం ఇది. లౌకిక జ్ఞానం ఒకటి, సర్దుబాటు ఒకటి ఆయుధం లాంటిది. ఈ ఆయుధాన్ని ఎవరు కూడా ఉపయోగించుకోరు.
లౌకిక జ్ఞానం అనేది చాలా తగ్గిపోతూ ఉంటుంది జీవితంలో. అంటే ఓపిక నశిస్తుంది మానవులకి. ఆ ఓపిక నశించకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. అవకాశాలు బాగా ఎక్కువ వస్తాయి. బంధుమిత్రులతో విరోధ భావాలు అనేవి కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే గోల్డు, క్లాతు, అలానే ప్రైవేట్ రంగం వాళ్ళ కొంత కష్టాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంగం వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది. గతంలో ఏదైతే నిలిచిపోయిన పనులన్నీ కూడా గృహానికి సంబంధించిన పనులన్నీ కూడా వాళ్ళు పూర్తి చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఉద్యోగులకు పని భారం బాగా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దాంతోపాటు కొన్ని శుభ కార్యక్రమాలు రాజకీయ నాయకుల ద్వారా కూడా కొంత ఆలోచన చేయటం, రాజకీయ నాయకుల యొక్క సపోర్టు ఉండటం ఒకటి, ఆకర్షణ బాగా పెరగటం ఒకటి, అలానే వివాహ శుభ కార్యక్రమాల్లో అనుకూలంగా ఉండటం, వృత్తిపరంగా చాలా కొన్ని పెనుమార్పులు అంటే ఇళ్ళు మార్పులు, ఉద్యోగం మార్పు, అలానే కారు మార్పులు, కీలక నిర్ణయాలు తీసుకోవటం ఒకటి, అధిక అనారోగ్య సమస్యలు కొద్దిగా ఉండే అవకాశాలు ఉంటాయి. వైద్య రంగంలో ఉన్న వాళ్ళకు కూడా కీలకంగా సమస్యగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా రాజకీయ నాయకులకి కూడా అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు మటుకు అధిక శ్రద్ధతో చదవటం చాలా ముఖ్యమైన విషయం. అంటే వేరే వ్యాపకాలు లేకుండా చాలా జాగ్రత్తగా చదువు మీద కొంత కాన్సన్ట్రేషన్ చేసి ఎడ్యుకేషనల్ పరంగా లైఫ్ను లీడ్ చేసుకుంటూ ముందుకెళ్తేనే వాళ్ళకి చాలా బాగుంటుంది. సంతానం ద్వారా అంటే సంతానం లేని వ్యక్తులకు కూడా కొంత సంతానం కలిగే అవకాశాలు మెండుగా ఉండటం ఒకటి, కుటుంబంలో వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ లేకుండా మంచి అభిప్రాయ భేదాలతోటి, అభిప్రాయ భేదాలు లేకుండా చూసుకోవటం చాలా మంచిది. ఇలాంటివి కొన్ని మనం ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. అయితే ఏంటంటే టోటల్గా కర్కాటక రాశి వాళ్ళకి శని యొక్క ప్రభావం తగ్గింది. అలానే కొన్ని గ్రహాల యొక్క మార్పుల వల్ల అనుకూలమైన ఫలితాలు జరుగుతాయి. అంటే గతం కంటే కూడా ఇప్పుడు గౌరవ మర్యాదలు బాగా పెరుగుతుంది. సన్మానాలు, అవార్డులు, రివార్డులు, ప్రయాణాలు చేసే అవకాశాలు ఉంటాయి. ప్రయాణాల వల్ల లాభం కలుగుతుంది. ఎమినెంట్ స్కాలర్స్తో పరిచయాలు బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే జాయింట్ వ్యాపారం బాగా కలిసి వస్తుంది. అయితే ఈ సంవత్సరం ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఏ నూతన వ్యాపారము చేయొద్దండి. ఉన్న వ్యాపారాన్ని కొనసాగించండి. ఏదైనా వ్యాపారం చేయదలుచుకుంటే మనకు కలిసి వచ్చే రాశితోటి కాంబినేషన్ చేసుకునే వ్యాపారం చేయండి. ఎందుకంటే మీకు కర్కాటక రాశి వాళ్ళకి గురువు బాగలేదు కాబట్టి గురుబలం ఉన్న వ్యక్తితోటి వ్యాపారం చేస్తే మీకు కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి శని పోయింది ఒక అదృష్టం, కానీ గురువు పెద్దగా ఎఫెక్టబుల్గా లేడు కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండి గురువు యొక్క బలాన్ని పెంపొందించుకోవాలి. బదిలీలు జరిగే అవకాశాలు, ప్రమోషన్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దానిలో కూడా కొంత ఆలోచన చేసి జాగ్రత్తగా ఉండి అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోండి. ఆరోగ్యపరంగా దీర్ఘకాలిక వ్యాధుల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వైద్య రంగంలో ఉన్న వాళ్ళకు కూడా కీలకంగా కొన్ని సమస్యలు ఉన్నా మంచితనంతో వాళ్ళు విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళకి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఏమి ఆలోచన చేయాల్సిన పని లేదు. కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే వాళ్ళకి సక్సెస్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఏమేమి పరిహారాలు చేయాలంటే ఖచ్చితంగా వీళ్ళు చేయాల్సింది దత్తాత్రేయ స్వామి యొక్క పారాయణం ఒకటి, ఆదిత్య హృదయ పారాయణం చేయటం చాలా మంచిది. అలానే దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తం నమామిం బృహస్పతిం అనే మంత్రంతో పాటు అర్ధకాయ మహావీరం చంద్రాదిత్యమర్ధనం సింహకాగర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యం అనే మంత్రాన్ని చదువుకోవటం ఒకటి, వీలైతే కనకపుష్య రాగం ధరించడం ఒకటి, వీలైతే గురుకు హోమం చేయటం వల్ల, దత్తాత్రేయ స్వామి యొక్క పారాయణం చేయటం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కర్కాటక రాశి వాళ్ళకి విశ్వావసునామ సంవత్సరంలో మంచి సుఫలితాలు జరగని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.